హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను ములక్కాయలు ఎగిరేస్తున్నాను నా స్టైల్లో. ఓకే, ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. ఇక్కడ ఈ ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇలాగా నీళ్ళల్లో కడిగేసి ఉంచేద్దాం. ఇప్పుడు ఇలాగా ఉల్లిపాయలు వేగుతున్న టైంలో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు మనం ఇది 3 వంతులు మగ్గినవి. ఇప్పుడు ఇలాగా 3 వంతులు మగ్గిపోయింది కదా. 3 వంతులు మగ్గిపోయిన తర్వాత మనం ఈ ములక్కాయలు చూడండి, ఈ ములక్కాయల ముక్కలు వేసేద్దాం. వేసేసి కొంచెం ఉల్లిపాయలు ముక్కలకు బాగా కోట్ అయ్యేలాగా కలుపుదాం. అంటే అంతా కలిసేలాగా కలుపుదాం. ఎందుకంటే ఉప్పు వేసాం కదా ఉల్లిపాయల్లో, అది చక్కగా ములక్కాయలు ముక్కల్లోకి అబ్జర్వ్ అవుద్ది అన్నమాట. అప్పుడు రుచిగా ఉంటాయి. తర్వాత మనం చూడండి కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేసుకుందాం. తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాం. ఈ ములక్కాయల కూరలోకి అంటే ఇగురు కర్రీలోకి ఒక్క రవ్వ కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కలుపుకుందాం. బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఈ పసుపు కారం ఉప్పుతో మగ్గనిద్దాం. ఆ తర్వాత వాటర్ పోసుకొని ఉడికిద్దాం. ఓకే, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం ఒక 3 నిమిషాలు మగ్గింది చూడండి, ఆయిల్ ఎలా బుడగలు వస్తున్నాయి. ఆ స్టేజ్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని, అంటే ఇంచుమించు ముక్కలు మునిగేలాగనమాట. ఎప్పుడు కూడా ఏ కర్రీకైనా గ్రేవీ కావాలంటే ముక్కలు ఇలాగ కొంచెం మునిగేలాగా మనం వాటర్ వేస్తే కరెక్ట్గా అది ఉడకడానికి సరిపోద్ది అన్నమాట. గ్రేవీ కావాలంటే ఇలా చూడండి ముక్కలు మునిగినాయి కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఇంకా పూర్తిగా ఎగిరే వరకు ఉంచుకుందాం. చాలా టేస్ట్గా ఉండే మునక్కాయ గ్రేవీ తయారవుతుంది. ఓకే, ఇది పూర్తిగా ఎగిరే వరకు ఉడికించుకుందాం. ఓకేనా, ఇంకా కొంచెం ఎగిరితే సరిపోతుంది.
బాగానే ఎగిరింది, ఇంకా కొద్దిగా ఎగిరితే బాగుంటుంది. ఫైనల్గా ములక్కాయ గ్రేవీ కర్రీ ఇలా రెడీ అయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? బాయ్.